ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. సాధారణంగా ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య పొలిటికల్ హీట్ నడిస్తే ఈసారి టీడీపీ జనసేనల మధ్య ఆ వాతావరణం కనిపించేలా ఉంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ ప్రస్తుతం పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి కంచర్ల విజయభాస్కర్ గారు. నమస్తే అండి. అలాగే జనసేన సీనియర్ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు. నమస్తే సార్. మరి కాసేపట్లో పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతారు. మాతి వెంకటేశ్వర గారు, లోకేష్ గారు గత సార్వత్రిక ఎన్నికల్లో అలాగే నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఏ రకంగా అయితే అందాజాగా ఒక నిష్పత్తి పెట్టుకున్నామో అదే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి అన్నారని వార్తలు వినపడుతున్నాయి. ఈవెన్ వార్తాపత్రికలు కూడా వచ్చిందంటున్నారు. నేనైతే చూడలేదు. మరి స్పెసిఫిక్గా ఏమన్నా ఒక మీడియా సంస్థకి ఏమన్నా లీక్ అయిందా, లేదంటే కనుక సోషల్ మీడియాలో అయితే కనపడుతుంది ఎక్కడ పడితే అక్కడ. ఏంటది రేషియో 80:15:5, 80 టీడీపీ, 15 జనసేన, 5 బీజేపీ అని చెప్పేసి. మరి ఎగ్జాక్ట్గా ఇదే రేషియో ఫాలో అయ్యారో లేదో నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అఫ్కోర్స్ క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడే తెలిసిపోతుంది అనుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో మీరు పోటీ చేసిన అన్నీ కూడా అటు ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లైనా 100% స్ట్రైక్ రేట్. ఇకపోతే అది నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తావించారు. ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి పార్టీలని ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మంచి సమయంగా, అలాగే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతవరకు తమ పార్టీలు బలోపేతం అయ్యాయి, లేకపోతే ఏమన్నా వీక్ అయ్యాయా అనేది కూడా బేరీజ్ వేసుకోవడానికి, మరింత ఉత్సాహంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ గారికి ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వరుసగా ఫోన్లు చేసి అడుగుతున్నారు. కాబట్టి స్పందిస్తున్నాను, అటువంటిది ఏమీ ఉండదు. జనరల్ ఎలక్షన్స్లో లేదంటే నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో, నామినేటెడ్ పోస్టులు పక్కన పెట్టేసిన జనరల్ ఎలక్షన్స్లో మన ఎయిమ్ ఏంటంటే టు బ్రింగ్ ద అలయన్స్ పార్టీ ఇంటూ పవర్, అలయన్స్ ఇంటూ పవర్. వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీని ఓడించడానికి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది ఒక సింగిల్ ఎజెండాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారు. కాబట్టి దాన్ని సాకారం చేసుకునే నేపథ్యంలో అవసరమైతే 4 అడుగులు వెనక్కి వేసిన మాట వాస్తవం. అది అక్కడ వరకే పరిమితం అవుతుంది. అంతేగాని ఇక అదే కార్యక్రమాన్ని కూటమిలో ఉన్నంతసేపు అదే రేషియోలో పోటీ చేయటం అనేది జరగని పని అని సీనియర్ లీడర్ మీలో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడే మాటలకి విలువ ఇవ్వాల్సిందే. ఎందుకనంటే ఆయన సౌమ్యుడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు, అన్నిట్లోనూ వీళ్ళు పెట్టడు, దేంట్లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు. ఆయనకున్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో కానీ సెకండ్ ఇన్ కమాండ్ జనసేనలో ఆయనే. మరి ఆయనే చెప్పారు అని అంటే జనసేన అధినేత యొక్క వ్యూ పాయింట్ కూడా అదే అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ అలయన్స్? సార్ వెంకటేశ్వర గారు. నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా
మన వీక్షకులకి యాజమాన్యం కూడా శుభ సాయంకాలం. నువ్వు ఒక కుటుంబం అన్న తర్వాత అప్పుడప్పుడు కలతలు నలతలు రాక తప్పని పరిస్థితి, అది కుటుంబంలోనే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 3 పార్టీల కలయికతో సమన్వయంతో అదేవిధంగా ముందుకు వెళ్తుంది. నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కాదు, నారా లోకేష్ గారు తర్వాత కూటమి నాయకులందరూ కూర్చుని నిర్ణయించినట్టుగా కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. 80:15:5 రేషియోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటాయని నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన స్టేట్మెంట్ కానీ ఆ రోజు సమావేశం జరిగినట్టు కానీ ఎక్కడా లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫీలరో లేకపోతే ఒక న్యూస్ రావటం, దానిపైన మీరు మాజీ అన్నా మేము మాజీ అనుకోవట్లేదు, పెద్దలు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య గారు నిజాయితీగా నిస్పష్టంగా తన యొక్క గళాన్ని వాణిని వినిపించి ప్రశ్నించేటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ. వెంటనే ఆయన ట్వీట్ చేశారు, నారా లోకేష్ గారు ఈ విధంగా ఇచ్చారు, జనసేన దాని మీద ఏంటని ఆయన అంటాం. అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్దలు, మా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అటువంటి మనోహర్ గారికి ఫోనులు చేసి వారి యొక్క అభిప్రాయాల్ని, అసమ్మతిని, అసహనాన్ని వెలిబుచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ అంశం చిలికి గానివాలు అవ్వకుండా కూటమి పార్టీల మధ్యన సఖ్యతకి సమన్వయానికి లోపం లేకుండా చాలా స్పష్టమైనటువంటి, నిన్న వారు ప్రెస్ మీట్లో తెనాల్లో చాలా స్పష్టమైనటువంటి విధానం చెప్పడం జరిగింది. అదేంటంటే సాధ్యాసాధ్యాలను బట్టి ఎక్కడ జనసేనకు బలం ఉందో, ఎక్కడ నాయకత్వం పటిష్టంగా ఉందో ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుందాం అని దాని ప్రకారంగా వెళ్దాం. అంతేగాని శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఫార్ములా ఎంత మాత్రం కూడా ఉండదు అనేది చాలా స్పష్టంగా ఆయన నిర్మోహమాటంగా తెలియపరిచారు. ఇక్కడ మీ ద్వారా తెలియపరుచుకున్నది ఏంటంటే, జనసేన పార్టీ అనేది కేవలం పదవీ వ్యామోహంతో కానీ రాజకీయ లబ్ధి కోసం కానీ ఏర్పడినటువంటి పార్టీ కాదు అనేది మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుచేతనంటే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, ఏదైతే ఈ యొక్క ఆర్థడాక్స్ సంప్రదాయంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పు రాజకీయ వ్యవస్థలో కూడా మార్పు తీసుకురావాలన్నటువంటి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అందులో భాగంగానే ఎప్పుడు కూడా ఈవెన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, దట్ ఈస్ ఆఫ్ 2014 ఆన్వర్డ్స్, బిఫోర్ 2024 ఎలక్షన్స్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా విస్పష్టంగా రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తితో రాజకీయం చేయిస్తానని, సమాజంలో యువశక్తికి, మహిళా శక్తికి, యువతకి, మహిళకి, ఎందుచేతనంటే ఆయన యొక్క ఫాలోవర్స్ అంతా అటు సినిమా ఫాలోవర్స్ కానీ, వాళ్లే కన్వర్ట్ అయినటువంటి జనసేన ఫాలోవర్స్ కానీ, జన సైనికులు కానీ అంతా యూత్. అలాంటి యూత్ నుంచి రాజకీయ నాయకత్వం తయారు చేయాలనేది తర్వాత ఎప్పుడు చెప్తుంటారు ఆయన, నా యొక్క ఆశయం, నా యొక్క ఆబ్జెక్టు ఈ రోజునే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, నాది 25 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణం అనే విషయం కూడా వారు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇవన్నిటినీ మనం బేరీజ్ వేసుకున్నట్లయితే అటు ఏదైతే వ్యవస్థల్ని ఛిద్రం చేసి చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రక్షణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తగ్గాలో తెలిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు. కానీ ఆ విధానం ఇప్పుడు ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు, నాదెళ్ల మనోహర్ గారు. కాబట్టి దీనిపైన ఎవరికి ఏ విధమైనటువంటి మధ్యన ఈ కూటమి సమన్వయం మధ్యన పొరపచ్చాలు క్రియేట్ చేసేటువంటి అంశం లేదా అవకాశం ఎంత మాత్రం లేదు. దానివల్ల
ఎవరైనా లబ్ధి పొందాలన్నా కూడా ఉపయోగం లేదు. చాలా ఏదన్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్యన ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే 3 పార్టీల మధ్య ఉన్నాయేమో కానీ నాయకత్వం మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా నిజాయితీగా 3 పార్టీలు కూడా గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలో తీసుకుని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జన సైనికులకి, జనసేన పార్టీలో ఉండే వీర మహిళలకి తప్పక న్యాయం చేసే విధంగా అటు కూటమిలో పెద్దన్న పాత్ర పోషించున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇవాళ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వారి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే అందరికి కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అరమరికలు లేకుండా ఖచ్చితంగా కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాం. దాంట్లో వెళ్ళేటువంటి క్రమంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీకి ఏ విధమైతే అసెంబ్లీ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొన్నామో, ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధించామో అలాంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటి విషయంలో ఖచ్చితంగా కూడా పనిచేస్తాయనేటువంటి ఆలోచన మీ ముందు ఆవిష్కరిస్తూ, ఎంత మాత్రం కూడా కార్యకర్తలు ఈ సందర్భంగా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఏ విధమైనటువంటి కలవరపాటు గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుచేతనంటే పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, అంటే నేను మిగతా పార్టీని కించపరచాలనో, మిగతా పార్టీని విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు మాత్రం లేదు. ఎందుచేతంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో చాలా విలువైనవి. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం రాజకీయ పార్టీల ద్వారా ప్రతిబింబించుతుంది అనేటువంటి విషయం నేను పూర్తిగా విశ్వసిస్తాను. జనసేన పార్టీలో ఒక్క నిమిషం, జనసేన పార్టీలో ప్రశ్నించేటువంటి తత్వం, కింద నుంచి కూడా ప్రశ్నించేటువంటి తత్వం, అలాంటి తత్వంలోనే పెద్దలు, పర్యావరణవేత్త, నిర్మోహమాటంగా బొలిశెట్టి సత్య గారు దీని అంశాన్ని లేవనెట్టడం, ఇది కార్యకర్తల యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేయటం అనే దాని మీద జరిగినటువంటి దానికి మనోహర్ గారు చాలా విస్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. సార్ చెప్పండి సురేష్ గారు. ఇప్పుడు ఒక టాబ్లాయిడ్ పేపర్లోనో లేకపోతే ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందనంటే అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషనే, అది సో దట్ ఈస్ వ్యాలిడ్ న్యూస్ అంతవరకు. సో వ్యాలిడ్ న్యూస్గా కన్సిడర్ అథెంటిక్ న్యూస్గా కన్సిడర్ చేస్తూ కూటమిలో ఉన్నప్పుడు కూటమి ధర్మం ఏంటంటే ఆల్రెడీ నాయకత్వ స్థాయిలో చర్చించుకొని ఏదైనా మాట్లాడాలి, పర్టికులర్గా సీట్ షేరింగ్ అనేది, అదే కూటమి ధర్మం అనేది. మరి ఆ కూటమి ధర్మం కాకుండా లోకేష్ గారు ఏదో ముందే కూసిందంటారు కదా, అలాగూ ఆ రకంగా ఏకపక్షంగా రేషియో నంబర్లతో సహా చెప్పటంని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ కాడిని మోసేటటువంటి బాధ్యత అంటే జనసేన మీదే వేసుకుంటారు ఎప్పుడు కూడా అనే ఆరోపణలు ఆల్రెడీ మీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసికట్టుగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక మంచి పాలన అందిస్తాము, ఒక మెరుగైన పాలన అందిస్తాము, సుస్థిరమైన పాలన అందిస్తాము. మళ్ళీ గనక వైసీపీ వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి వెళుతుందని చెప్పేసి చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి మాటల్ని అలుసుగా తీసుకొని ఏమన్నా మీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ముందుకెళ్తుందనే ఆలోచనలు ఎందుకు రావు జన సైనికులకి? ఆ రకంగా నాయకులు ఎందుకు ఆలోచించరు? యాక్చువల్లీ పర్సనల్లీ ఐ లైక్ లోకేష్. ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతానో నేను పర్సనల్గా, అంటే పొలిటికల్ లీడర్స్, నేనేది ఇక్కడ పార్టీలకు సంబంధించి పక్కన పెడితే ద వే హీ ఎవల్యూషన్ హిజ్ కెరీర్ ఎవాల్వ్ అయిందో దట్ ప్రూవ్డ్ హిజ్ లీడర్షిప్. పర్టికులర్గా యువగళం పాదయాత్ర తర్వాత ఆ ప్రాసెస్లో ఆయన ఒక నాయకుడిగా, అలాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ కమాండ్గా ఆయన నడిపిస్తున్న తీరు చాలా స్ఫూర్తివంతంగా ఉంది. అంతేకాదు ఒక మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా, అలాగే ఐటీ మినిస్టర్గా
ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. దట్స్ రియల్లీ షుడ్ బి అప్రిషియేటెడ్. బీయింగ్ సెడ్ దట్ పొలిటికల్గా ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది ఇస్ ఇట్ నాట్ హిజ్ ఇమ్మెచ్యూరిటీ, షోయింగ్ ఆఫ్ హిజ్ ఇమ్మెచ్యూరిటీ? సురేష్ గారు, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చదివినట్లయితే మనం అది నారా లోకేష్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా లేదు. అది ఈ నారా లోకేష్ గారు చెప్పారు పార్టీ కార్యకర్తలకు అన్నట్టుగా ఉంది. సరే, అది అట్లా పెడితే ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయం, నాదెండ్ల మనోహర్ గారు నిన్న తెనాల్లో ఇచ్చినటువంటి క్లారిటీలో కూటమి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య రేషియో కానీ ఏ విధమైనటువంటి చర్చ జరగలేదు ఈ రోజు వరకే అని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించినప్పుడు, అదే నారా లోకేష్ గారు మొన్న ఇచ్చిందే కరెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా మనోహర్ గారికి స్టేట్మెంట్ ఖండన వచ్చేది. అదేం రాలా. ఒకటి మీరన్నట్టు ఏంటంటే, నారా లోకేష్ గారు, నేను గత జూన్ 24వ తారీఖున మా గ్రామంలో ఒక స్కూల్ భవనం 1,40,00,000తో దాతల సాయంతో P4 కింద కట్టిన దానికి ఆయన్ని ఓపెనింగ్ మేము ఆహ్వానించాం. ఆ రోజున చూసాను ఆయన్ని చాలా చక్కగా, ఎంతమంది అయితే జనం వచ్చారో అందరితో కూడా కలవిడిగా ఉండి ఆప్యాయతగా పలకరించి ఆయనలో ఒక పటిష్టమైనటువంటి నాయకుడిని మనం చూస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి, అలాంటి భావాల్లో ఉన్నటువంటి లోకేష్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటాకి కూడా మనం కాదేమోనని ఒకటి అనిపిస్తుంది. అయితే ఇచ్చారా ఇవ్వలేదా అనేది అట్లా పెడితే, మనోహర్ గారు ఖండించిన తర్వాత ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ రాలేదు కాబట్టి అది ఆ అంశం అందరితో ఫుల్ స్టాప్ పడిపోయింది. తర్వాత గ్రాడ్యువల్గా పార్లమెంటరీ వైజ్గా కానీ, జిల్లాల వైజ్గా, పార్లమెంటరీ వైజ్గా, రాష్ట్ర వైజ్గా సమన్వయ కమిటీ, 3 పార్టీలు సమన్వయ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల మీద కూర్చుంటే వారి సమన్వయంతో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దానికి విధి విధానాల్ని అధినాయకత్వం అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇటు పివిఎస్ మాధవ్ గారు బీజేపీ నుంచి అందరూ కూడా కూర్చుని విధి విధానాలు రూపకల్పన చేసుకుని ముందుకు వస్తారు. అందరికి కూడా అటు అన్ని పార్టీలో ఉన్నటువంటి యువతకి, మహిళలకి న్యాయం జరిగేటట్టుగా ఉంటుంది. అందుట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. విజయభాస్కర్ గారు, నేను యాక్చువల్గా అయితే నా సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, కూటమి నుంచి 2 పార్టీలు వచ్చినప్పుడు జనసేన, టీడీపీ ఆల్టర్నేటివ్గా తీసుకుంటాను నేను. కానీ ఈరోజు కన్సిడరింగ్ ద సబ్జెక్ట్ కొద్దిగా ఇది దాని ఏమంటారు, మీ ఇద్దరి మధ్యలో పొరపచ్చాలు వచ్చే రకంగా ఉన్నాయి కాబట్టి ఐ విల్ టేక్ టీడీపీ స్ట్రైట్ అవే. సో విజయభాస్కర్ గారు, సేమ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా వెంకటేశ్వర్ల గారిని అడిగిందే ఏంటది, ఇదేం పెద్ద హార్ష్ వర్డ్ ఏం కాదు, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అనాలా, లేదంటే కనుక ఒక తొందరపాటు మాటగా పరిగణించాలా, లేదంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేదంటే కనుక ఏముందలే జనసేన మేము ఏం చెప్పినా ఉంటుందనే ఒక రకమైనటువంటి తేలిక భావన. కూటమి ధర్మం అంటే ఏంటి, అందరూ ముందు చర్చించుకున్న తర్వాత అందులో ఎలక్షన్స్ సంబంధించిన విషయంలో సీట్లు అనేసరికి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా కదా రావాల్సింది. ఏకపక్షంగా వస్తే ఎటువంటి సిగ్నల్స్ వెళ్తాయి? ఆల్రెడీ ఓ పక్కన జన సైనికుల్లో కొంత అసంతృప్తి ఉందని చెప్పేసి వినపడుతూ ఉంటుంది. వాటిని ఎంతవరకు తగ్గించుకునే కార్యక్రమం చేసుకోవాలి, కానీ అవతల పార్టీలో ఆందోళన లేదంటే కనుక అభద్రతా భావం రేకెత్తించే ఆ రకంగా తీసుకోవటం వలన, మాట్లాడటం వలన కూటమికి ఎంత శ్రేయస్కరం, టీడీపీ పార్టీగా మీకెంత శ్రేయస్కరం? సార్ మ్యూట్లో ఉంది సార్, విజయభాస్కర్ గారు అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉంది, ఆడియో రావటం లేదు. హలో, హలో, క్యారీ ఆన్ సార్. ఓకే. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా.
ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య చర్చ జరుగుతుంటుంది. నిరంకుశ పాలన, నిరంకుశ పార్టీ అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తే శిరచ్ఛేదం జరుగుతుందనో, జైలు శిక్ష పడుతుందనో, లేకపోతే దెబ్బలు పడతాయనో భయం ఉంటుంది. ఇక్కడ అలాంటి భయం ఏం లేదు. 3 ప్రజాస్వామ్య పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి. పోతే లీడర్స్, స్థానికంగా ఉండే లీడర్స్ వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. 3 పార్టీల తరఫున వ్యక్తం చేస్తుంటారు. అవి వాటన్నిటిని క్రోడీకరించుకొని అసలు అగ్ని పరీక్ష అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళంతా సమావేశం అవుతారు. అనేక స్థాయిల్లో కమిటీలు ఉన్నాయి వీటికి. చివరికి ఫైనల్ గా ఆ కమిటీలు చర్చిస్తాయి, అధినాయకులు సమావేశం అవుతారు. అడ్జస్ట్మెంట్స్ అనేవి సహజం. రాజకీయంగా మనం ప్రజాస్వామ్య పార్టీలో జరుగుతున్న తీరుతెన్నులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటే అవి జనరల్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, పురపాలక సంస్థల ఎన్నికలు కానీ, ఏవైనా సరే సహజంగా అభిప్రాయాలు వస్తుంటాయి. అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ప్రజాస్వామ్యంలో ఉంది. పోతే దాన్ని తృణీకరించలేము. కానీ ఎప్పుడో సెప్టెంబర్ మాసంలో ఇది ఎన్నికలు జరగవచ్చు అనే అభిప్రాయం ఉంది. దానికి తోడు కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించి, కొన్ని బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులో కూడా ఉన్నాయి సమస్యలు. వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలా? ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు అయినా పంచాయతీలకు వస్తాయా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వస్తాయా, లేకపోతే పురపాలక ఎన్నికలకు వస్తాయా అనేది ఇంకా తెలియదు, ఇదమిద్దంగా తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు, ఊహాజనిత విషయాలు. అయితే నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు అంటే ప్రతి పార్టీ, రాజకీయ పార్టీలకి కార్యకర్తలు ఉంటారు. ఆయా మండలాలకో, నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లకో, జిల్లా హెడ్ క్వార్టర్లకో పోయినప్పుడు కార్యకర్తలు రకరకాల, వాళ్ళ యొక్క క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మీకేం పర్లేదు, మేము మాట్లాడతాం, అది చేస్తాం, అదేవిధంగా పరిష్కరించుకున్నాం, తొందరపడద్దు అని చెప్పడం అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న ఆనవాయితీ. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని చివరికి అధినాయకులు సమావేశం అయినప్పుడు చర్చకు వస్తాయి. సుహృద్భావ వాతావరణంలో ఈ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. పోతే ఇవన్నీ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు అది పెద్ద ఉమ్మడి కుటుంబం లెక్క. ఉమ్మడి కుటుంబంలో అభిప్రాయాలను అందరూ వింటారు, చర్చించుకుంటారు, చివరికి ఒక పరిష్కారానికి వస్తారు. అంతేగాని బయట శక్తులకు అవకాశం అనేది ఉండదు. ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ ఏమి పంతాలు, పట్టింపులు ఏమి ఉండవు. పోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు కూడా పరిగణలోకి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముఖ్యంగా మనకి అశోక్ మెహతా కమిటీ ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ 1959లో ఆయన అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన ఇది ప్రకారం అసలు ముందు పదవుల కంటే ముఖ్యం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాం, ఎందుకు స్థానిక పురపాలక సంఘ ఎన్నికలు జరుపుతున్నాం, అట్లాగే సహకార సంఘ ఎన్నికలు ఎందుకు జరుపుతున్నాం అనేది ముఖ్యంగా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అంటే శాసనసభలు చట్టాలు చేస్తాయి, పార్లమెంట్లు చట్టాలు చేస్తాయి. ఈ చట్టాలన్నీ క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయా లేదా, అమలు జరిగితే వాటి తీరుతెన్నులు ఏంటి, అదేవిధంగా లోకల్ గా అంటే నీతి ఆయోగ దృష్టికి పోని విషయాలు, అంటే ప్లానింగ్ కమిషన్ దృష్టికి పోని విషయాలు, అదేవిధంగా ప్రధానమంత్రులు వారి మంత్రుల దృష్టికి పోలేని విషయాలు, ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి పోలేని విషయాలు ఏదైనా ఉంటే ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అట్లాగే సింగిల్ విండో ప్రెసిడెంట్లు, పురపాలక సంఘ చైర్మన్లు, అదేవిధంగా మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వీళ్ళంతా స్థానికంగా ఉండే మైక్రో లెవెల్ సమస్యల్ని చట్టసభల దృష్టికి తీసుకురావడానికి, పోతే ప్రభుత్వాలని ఏలేటటువంటి ఏలికల దృష్టికి తీసుకురావడానికి నిర్ణయించబడి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. పోతే వాటికి ప్రజాప్రతినిధులుగా వీళ్ళని ఎంపిక చేసుకున్న తర్వాత ఓటర్స్ అసలు ఆశయాలు నెరవేరుతున్నాయా లేదా అనేది ఎప్పుడో మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, గ్రామ స్వరాజ్యం కలలు కంటున్నాము. మరి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం ముఖ్యం, భారతదేశం గ్రామాల్లో ఉందని చెప్పాడు. నిజమే. ఎంత ఇప్పుడు మైగ్రేషన్ జరిగినా, ఎంత విద్య లిటరసీ రేట్ పెరిగి ప్రపంచ దేశాలకు ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులుగా వలస వెళ్తున్నా ఇంకా భారతదేశం గ్రామాల్లోనే ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో ఇంకా 60% ఇంచుమించు 57-58% గ్రామాల్లోనే ఇవన్నీ ఉన్నాయి. పాడి పరిశ్రమలంతా, వ్యవసాయం, చేనేత, కలుగీత కార్మికులు, పోతే అందరూ ఉన్నారు, అక్కడే ఉంటున్నారు.
అందువల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులే ఏటికైనా ముడి సరుకు, ఇంధనం. పోతే అందువల్ల చోదక శక్తి గ్రామీణ భారతమే కాబట్టి ఈ గ్రామీణ భారతాన్ని ఉద్ధరించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల. జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. కాబట్టి ఎన్నుకునే ముందు అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల్ని అవగాహన ఎవరెవరికి ఉంది, పోతే ఎవరైతే ఉండడమే కాకుండా సమర్థవంతంగా ఎవరైతే పంచాయతీ సర్పంచ్గా వెనుకొస్తారు, ఎంపీటీసీ సభ్యుడిగా వెనుకొస్తారు, అదే జడ్పీటీసీ సభ్యుడిగా పనికొస్తారు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్స్ గా, కౌన్సిలర్లుగా ఎవరు పనికొస్తారు, సింగిల్ విండో ప్రెసిడెంట్లుగా. ఈ సామర్థ్యాన్ని, అదేవిధంగా స్థానికంగా వారికి ఉండే అవగాహనని, అదేవిధంగా స్థానికంగా వాళ్ళకి ప్రజల మద్దతు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలతో పాటు వ్యక్తుల ఇమేజ్ కూడా పనిచేస్తుంది. అక్కడ గ్రామాల్లో ఎప్పటి నుంచో పెద్దరికంగా ఉండేవాళ్ళు, పెద్ద దిక్కులు ఉంటారు, వాళ్ళకి చాలా విలువ ఉంటుంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి అక్కడ పెద్ద దిక్కు ప్రభావవంతంగా, ప్రభావశీలంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు మనం చర్చలో ఉన్నట్టు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వారి పార్టీ కార్యకర్తల మీటింగుల్లో జరిగినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్స్ అన్ని గమనించి ఆయన మనం ఇంకా ప్రయత్నం చేద్దాం, అట్లాగే మీరు చెప్పిన విషయాలన్నింటినీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెస్తాం, అదేవిధంగా రేపు కూటమిలో ఇతర పార్టీల దృష్టికి తెస్తాం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మాధవ్ గారు, సత్య గారు, వీళ్ళందరి దృష్టికి తెస్తాం. అందరం మాట్లాడుకుని సామరస్యంగా గత సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో మనం ఐక్యంగా ఉండి కలిసి ఉంటే కలదు సుఖం అనే రీతిలో మనం కలిసి ఉంటేనే ప్రజల్లో కూడా ఐకమత్యం, ఐక్యత రాగం పల్లవిస్తుంది. పోతే రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడానికి వీలవుతుంది అనేది ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమిలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అర్థమైంది. కాబట్టి ఇది అంత పెద్ద విషయం కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల అడ్జస్ట్మెంట్ అనేది నేను భావిస్తున్నాను. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క ప్రాముఖ్యత వాటి గురించి ఎక్కువ చెప్పారు, కానీ చివరిలో ఏదో అట్లా టచ్ చేసి వదిలేశారు. దానికి మాత్రం ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో వాటి జోలికి పోవాలా. చాలా డిప్లొమాటిక్గా పార్లమెంటేరియన్ లాగా మాట్లాడారు. ఓకే, లెట్ ఇట్ బి. రామారావు గారు, మీకు ఒక రకంగా ఇది శుభసూచకమే నన్ను అడిగితే. అంటే నేనేదో క్రిటిసైజ్ చేయట్లేదు అలాగని చెప్పేసి మిమ్మల్ని ఏమి తక్కువ అంచనా వేయటం లేదు. సింహం సింగిల్, దమ్ముంటే సింగిల్గా రండి మీరు కూడా అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం, వాళ్ళు కలిసి ఉన్నంతకాలం మన పప్పులు ఉడకవని చెప్పేసి. ఇది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. అది తప్పేం లేదు కూడా. అంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు మరి ఒక్కళ్ళు 10 మందిని ఎదుర్కోవడం అంత ఈజీగా కదా. ఇక్కడ 10 కాకపోతే 3, ఒకటి కలిస్తేనే కదా బలం. 2 అవుతాయి అవి, రెండు ఇంకోటి కలిస్తే 3 అవుతుంది. మీకు 40% ఉన్నా వారికి టీడీపీకి 45-46 వచ్చినాయి మొన్న. ఒకవేళ అదర్ వే రౌండ్ అనుకుందాం, కూటమిలో ఉండటం మూలంగా ఒకవేళ టీడీపీ 38కే ఉందనుకుందాం సార్, మొన్న ఎలక్షన్స్లోనే 46 బదులు అనుకుందాం, కన్సిడర్ చేద్దాం. జనసేనకు 5-6 యాడ్ అయినవ్వండి, అయిపోయింది మీ పని. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాపం మీరు శతవిధాల ప్రయత్నం చేశారు. 2024 ఎలక్షన్స్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు కూడా మీరు 29ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఎవ్వరు తప్పుపట్టరు, ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయం. అది ఆ రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇప్పుడు జరిగిన చిన్నపాటి పరిణామం ఒక శుభసూచకమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేసరికి జనరల్గా పవర్లో ఉన్నటువంటి పార్టీకి ఆధిక్యత ఉంటుంది. అది బల ప్రదర్శన అనుకోవచ్చు, వ్యవస్థలని కొంత ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఉంటాయి, ఎప్పుడు ఉండేదే. దానికి తోడు కూటమిగా ఉన్నప్పుడు ఇక దాని మీద కొంతవరకు ఆశలు వదులుకోవాలి అన్న ఒక పరిస్థితి ఉంటుంది. కానీ వీరి మధ్యలో కనుక పొరపచ్చాలు కనుక ఇలాగే కంటిన్యూ అయితే జనరల్ ఎలక్షన్స్లో కన్నా లోకల్ బాడీస్లో దాని రిఫ్లెక్షన్ బాగా ఎక్కువ ఉంటుందనేది నాకున్న అవగాహన. సో మీ విజయ అవకాశాలు ఆ రకంగా పెరిగే ఇది కనపడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అవుట్ సైడ్ ది తెలుగుదేశం అలయన్స్, బయట నుంచి మీరు ఏ విధంగా చూస్తారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ? నమస్కారం సురేష్ గారు. ఈ యొక్క స్థానిక సంస్థలు వస్తున్నటువంటి తరుణము, అటువంటి ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం,
తదనంతరం కూటమికి సంబంధించి ఏదైతే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఏ రేషియోలో సీట్లు పంచుకోవాలనేటువంటి దాని మీద ప్రకటనలు, ట్వీట్లు చేస్తున్నాం. ఇదంతా కూడా బార్గెయినింగ్ మెథడ్ అంతే. ఎందుకంటే ఒక ప్రజలకు సంబంధం లేని అంతర్గత విషయం ఇది. వాస్తవంగా వాళ్ళ పార్టీల అంతర్గత విషయం, మనకు కూడా సంబంధం లేని అంశం అయినప్పటికీ వాళ్ళు బహిరంగ పరిచారంటే ఇది ఒక స్ట్రాటజికల్ గా మైండ్ గేమ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు స్పందించాల్సినటువంటి అంశంలో ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు ఒక ప్రకటన చేసుకోవడం, దానికి లోకేష్ గారు కూడా, నాదెండ్ల మనోహర్ గారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జనరల్ ఎన్నికల కాదు, దాంట్లో మా యొక్క రేషియో, మాకున్నటువంటి ఓటింగ్ నిష్పత్తి, మాకున్నటువంటి బలాబలాలకు సంబంధం లేకుండా మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనేటువంటి ఆలోచనతోటి మేము తక్కువ సీట్లు తీసుకున్నాం తప్ప ఇక్కడ స్థానిక సంస్థల్లో ఆ లోటుని పూర్తి చేయాలి. అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కూడా సరైనటువంటి మాకు ప్రాధాన్యత లేదనేటువంటి అంశం, దాన్ని బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇది ఏదో ఒక న్యూస్ అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరిగా ఇది కూడా ఒక న్యూస్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇదమిద్దంగా ఒక క్లారిటీ లేనటువంటి అంశం. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసింది. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎప్పుడు పూర్తవుతుంది, దీంట్లో ఎక్కడ ఓట్లు సంబంధించినటువంటి నిర్ణయం జరగాలి, అట్లాగే రిజర్వేషన్స్ కానీ ఈ అంశాలు. అట్లాగే మరోవైపున పార్లమెంట్ లో మహిళా బిల్లు మళ్ళా ప్రవేశపెడతామని చెప్పేసి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. డీలిమిటేషన్ కూడా వాళ్ళు పూనుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ ను, ఎస్ఐఆర్ ను, లేకపోతే మహిళా రిజర్వేషన్ ను సాకుగా చూపి ఈ ప్రభుత్వం వాయిదా వేసినే వేయవచ్చు అనేటువంటి అంశం కూడా ఉంది. ఏది ఏమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. రైతాంగ వర్గాలు ఏదైతే కూటమికి ఓట్లు వేయించినటువంటి వర్గాలు, పొగాకు రైతులు కానీ లేకపోతే వ్యవసాయం సంబంధించినటువంటి డిపెండెన్సీ ఉన్నటువంటి వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అప్పులు అయిపోయారు, మరలా ఆత్మహత్య సదృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఏదైతే మనం చూసాం 99, 2003 ప్రాంతాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రైతాంగం ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితులు మరలా దాపురించాయి అనేటువంటి అంశం అయితేనేమి, లోన కుమిలిపోతున్నారు. చాలా మందితో నేను మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే లోకల్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల జనసేన పార్టీ కానీ బీజేపీకి కానీ సక్రమంగా పనులు జరగట్లేదని ఆ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఈ యొక్క జనసేన పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంతృప్తి లేనటువంటి అంశాలు బయటపడతా ఉన్నాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, మా నాయకుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పెట్టి గెలుపు గుర్రాల్లో తీసుకొని ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు మనం కృషి చేయాలనేటువంటి విధానం పార్టీ అధ్యక్షులకు, జిల్లాల అధ్యక్షులకు, అట్లాగే నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళు మా విధానం ఒకటేనండి. ఈ రాష్ట్రంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో మా నాయకుడు కానీ మా పార్టీ కానీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మేము 50+ ఓట్లతోటి మేము సాధిస్తేనే అధికారంలోకి వస్తామనేటువంటి దాని మీదనే మేము దృష్టి పెడతాం తప్ప 3 పార్టీలు ఒకటైనయా, 30 పార్టీలు ఒకటైనయా, వెనక ప్రజా సంఘాలను కలుపుకున్నారా, లేకపోతే ఏమన్నా వెనక ఇంకా కొన్ని తోక పార్టీలని పెట్టుకొని లోపాయకారిగా చేశారనేది నేను చూడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి అంశం. అట్లాగే ఇప్పుడు గోబెల్స్ ప్రచారంతో ప్రజల నడ్డి విరిగి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తామని ఈ రోజు ప్రజల సంపదను మొత్తం కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల జీవనోపాధి కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈరోజు ఉచిత ఇసుక అంటే చాలా మంది పాపం దాదాపు 60 లక్షల మంది నిర్మాణ రంగం సంబంధించినటువంటి మేస్త్రీలు కానీ, నిర్మాణ రంగం కానీ,
అట్లాగే కన్స్ట్రక్షన్ కానీ, అట్లాగే కార్పెంటర్స్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, ఇట్లాంటి వర్కర్స్ అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు దీనివల్ల వేగంగా భవన నిర్మాణాలు జరిగి పనులు వస్తాయనుకుంటే అసలు ఇసుక అనేటువంటిది ఉచితంగా ఎక్కడా దొరకనటువంటి పరిస్థితి, వీళ్ళే రీచ్లన్నింటిని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితుల్లో ఆ వర్గాలు కూడా వ్యతిరేకంగా అయ్యారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండేటువంటి వర్గాలు ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళకి మద్దతు తెలిపినటువంటి వర్గాలు కూడా వ్యతిరేకిస్తుంటే వీళ్ళు బెంబేలెత్తారు. ఇది మనం చూసాం, ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి ప్రకంపనలు స్టార్ట్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కథనాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే డేంజర్ బెల్స్, కూటమికి డేంజర్ బెల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అవి స్థానిక సంస్థలు ఏమి ఫలితాలు ఇస్తాయా, లేకుంటే రేపు రాబోయేటటువంటి 2029 జనరల్ ఎలక్షన్ లో ఏం జరగబోతుంది, అట్లాగే డీలిమిటేషన్ కనుక వస్తే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోనన్నా ఏదైనా విజయం సాధించడానికి ప్రణాళికలు వేద్దామంటే దానికి కూడా వీళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది నాయకులకు మనం సంతృప్తి పరిచేటువంటి అంశం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవడం వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి ఎవరు పోతారు, ఇప్పటికే అవినీతి ద్వారాలు తెలిసారు, ఓపెన్ గా కౌంటర్లు తెరిచారు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సురేష్ గారు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూటమి నాయకులు పసిగట్టారని అర్థమవుతుంది. దానికోసం ఈ మైండ్ గేమ్ తప్ప ఇక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితి ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి వ్యాలిడిటీ ఉంది, కానీ ఈ టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ వ్యవహారాలను అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజల పక్షాన పోరాటమే మా ధ్యేయంగా పనిచేసుకుంటా పోయే విధానం తప్ప తాత్కాలికంగా ఆ పార్టీలో వాళ్ళ లుకల్లో వచ్చినాయనో ఇవి మేము పట్టించుకోం. వాళ్ళు లుకలు రాని అయితే గట్టిగా వాటేసుకొని మేము మాత్రం వాళ్ళ విధానాన్ని, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని ముక్త కంఠంతో ఖండించి ముందుకు పోవడమే మా యొక్క ధ్యేయంగా పనిచేస్తాము. సురేష్ గారు, కృష్ణాంజనేయులు గారు, అది సార్ వైసీపీ ఏమంటుందండి, ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక వ్యూహం, ఏదో మొత్తం ఎన్నికలు కానీ లేకపోతే రాజకీయాలు మొత్తం కూడా ఆ మూడు పార్టీలు ప్రధానమైన జనసేన, టీడీపీ మాత్రమే పిక్చర్లో ఉండేటట్టుగా అదొక రకమైన వ్యూహం అని చెప్పేసి ఎగ్జాక్ట్గా అలా చెప్పకపోయినా నాకు అలా అర్థమైంది. అంటే వైసీపీకి ఏం పాత్ర లేదు, దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కూడా ఏమన్నా మరి ఉందేమో వారి భావంలో. కానీ ఖచ్చితంగా ఈ వన్ సార్ట్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ లాగానే అనిపిస్తోంది. అది ఎవరు స్టార్ట్ చేశారు ఏంటనేది పక్కన పెడితే, రామారావు గారు అన్నట్లు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే కీలకం దాంట్లో, అంటే ముఖ్యమంత్రి గాను పార్టీ అధ్యక్షుడు గాను. మరి ఆయన ఉద్దేశాన్ని లోకేష్ గారు చెప్పారనుకోవాలా, లేకపోతే ఒక ఫెయిలర్ వదిలేరనుకోవాలా? వెంటనే జనసేన నుంచి అందులో మాట్లాడింది నాదెండ్ల మనోహర్ గారు. ఆయన ఆచితూచి మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. ఆ రకమైన పరిస్థితి ఉండదు, సాధారణ జనరల్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి రేషియోలు కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ఉండవు, ఖచ్చితంగా మన బలాబలాలను బట్టి పోటీ చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. సో నిజంగానే రామారావు గారు అన్నట్లు ఇది ఏమైనా వ్యూహం, స్ట్రాటజీ ఏమైనా ఉందా, లేదంటే కనుక ఒక చిన్నపాటి ఫెయిలర్ ఏమైనా బయటకు వదిలేరనుకోవాలి సార్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రామారావు గారు చాలా హుందాగా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఒక స్ట్రాటజీ కూటమికి ఉండుండొచ్చు అనేది ఆయన అనుమానం. నేనైతే అలా అనుకోవటం లేదు. ఒక స్ట్రాటజీతో ఏదో వ్యూహాత్మకంగా మాట్లాడి ఉంటారని నేను అనుకోవటం లేదు. ఇది నిజంగానే మాట్లాడి ఉంటారు ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజున డిబేట్ లో ఇద్దరు కూడా జనసేన, తెలుగుదేశం ఇద్దరు చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాళ్ళ పార్టీ యొక్క అభిప్రాయాలు కూడా అదే, అధినాయకత్వం అభిప్రాయాలు కూడా అదే ఉన్నాయి కూడా నాకు తెలిసి. అయితే దీంట్లో ఇమ్మెచ్యూర్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా నేను అంగీకరించడం లేదు. ఖచ్చితంగా మెచ్యూర్డ్ స్టేట్మెంట్సే అవి అనుకుంటున్నాను. ఎందుకు అనంటే
ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొట్టమొదట జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బహుశా సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన వెంటనే సెప్టెంబర్లో జరగవచ్చు అనేటువంటిది. అది పార్టీ గుర్తులతోనే జరుగుతాయి. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికల్లా వీళ్ళకి గడువు కూడా ముగుస్తుంది. అది కూడా పార్టీ పరంగా జరిగేటువంటి అంశమే. బహుశా 2027 మార్చిలోపు పంచాయతీ ఎన్నికలు కూడా జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ అంటే తెలుగుదేశము, జనసేన రెండు తమ కార్యకర్తలను ఉత్సాహపరిచేటువంటి విధంగా స్థానిక నాయకత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా పార్టీ నిర్ణయం ఉండబోతోంది అని రెండు పార్టీలు చాలా స్పష్టంగా ప్రకటన చేశాయి. రెండు పార్టీలు ప్రకటన చేశాయని నేను చెప్తున్నాను. నాదెండ్ల మనోహర్ మాట్లాడింది స్పష్టంగా ఆయనే మాట్లాడాడు. అదే విధంగా నారా లోకేష్ మాట్లాడారు అనేటువంటిది చర్చ వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఆయన మాట్లాడారు, దాని ప్రకారంగానే బయటకు వచ్చినాయి అనేటువంటిది కూడా నేను భావిస్తున్నాను. దాంట్లో కూడా ఏం తప్పులేదు. వీళ్ళిద్దరూ పార్టీ కేడర్ కి, క్షేత్రస్థాయి నాయకులకి ఎస్ మన పార్టీ చాలా ప్రాధాన్యతతో పోటీ చేయబోతుంది, మీరు సంసిద్ధులు కండి అని పార్టీ కేడర్ కి ఒక సందేశం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా రెండు పార్టీలకు ఉపయోగపడేటువంటి అంశమే. మరి అలాంటప్పుడు రెండు పార్టీలు ఏమైనా గందరగోళం వస్తుందా? మరి ఎవరు వాటాలు వాళ్ళు కావాలి అని, ఎక్కువ కావాలి అని అడిగేటువంటి విధంగా వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య గందరగోళం వచ్చేదానికి అవకాశం ఉంటుందా క్యాడర్ లో అనేది ఎవరన్నా అనుకోవచ్చు. ఇప్పుడు మనం డిబేట్ చేయటం యొక్క ఉద్దేశం కూడా అదే. అలాగా అనుకోవచ్చు కదా, అలాంటి ఏమన్నా విభేదాలు వస్తాయేమో దీనివల్ల అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నాయకులు మాధవ్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని ఆ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల మీద అసంతృప్తి ఉంటుంది. కొన్ని సందర్భాలు వచ్చాయి కూడా. అలాగా జనసేనకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులకి ఎక్కడైతే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో అలాంటి అసంతృప్తులు వచ్చాయి. కొంతమంది మాట్లాడారు కూడా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా అధినాయకత్వం చెప్పింది మీరు వినాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా సర్ది చెప్పుకునేటువంటి ధోరణే వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని నాదెండ్ల మనోహర్ మాట్లాడారు అని అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే. పార్టీ అధిష్టానం నిర్ణయమే అది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ సంఖ్య, ఏ నిష్పత్తిలో ఈ నామినేటెడ్ పోస్టుల సంబంధించినటువంటి పంపకం జరిగింది అని అంటే 60-30-10 దీని ప్రకారంగా జరిగిందండి. ఈ 60-30-10 అనేటువంటిది నామినేటెడ్ పోస్టులో ఇప్పుడు వరకు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి పంపకం 3 పార్టీల మధ్య. ఇది అఫీషియల్ గా నిర్ణయించినటువంటి అంశం. ఏంటి 60-30-10? ఎక్కడైతే తెలుగుదేశము ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఆ నియోజకవర్గంలో 60 తెలుగుదేశం, 30 జనసేన, 10 బీజేపీ. మరి అదే జనసేన గెలిచిన చోట 60 జనసేన, 50 జనసేన, తెలుగుదేశము 40, 10% బీజేపీ. అదేవిధంగా బీజేపీ గెలిచిన చోట 40% బీజేపీ. అదేవిధంగా వీళ్ళిద్దరికి ఇద్దరికి 30-30 తెలుగుదేశము, జనసేనకి. ఈ విధంగా పంపిణీ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళు అఫీషియల్ గా నిర్ణయించుకున్నటువంటి అంశం. ఇది నామినేటెడ్ పోస్టుల్లో మాత్రమే. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఉండదు అనేటువంటిది నాదెండ్ల మనోహర్ చెప్పారు. మరి నారా లోకేష్ ఏం చెప్పారు? 80-15 అని చెప్పారు, అంతే కదా ఆయన చెప్పినటువంటి అంశం. దానికి కృష్ణానీల్ గారు చెప్పండి. నేను విన్నది ఏంటంటే ఈవెన్ నామినేటెడ్ పోస్ట్ విషయంలో కూడా సేమ్ అదే 80-15 ఫాలో అయ్యారని చెప్పేసి విన్నాను నేను.
అంటే లోకేష్ గారు అన్నదానికి ఏంటంటే అదే జనరల్ ఎలక్షన్స్ నామినేటెడ్ పోస్టులు అలొకేట్ చేసే ఏ రకమైతే రేషియో ఫాలో అయ్యామో అదే రేషియో రేపు కూడా కొనసాగుతుంది అన్న అర్థం వచ్చేటట్లుగా మాట్లాడారని నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మేబీ మీరు చెప్పింది కరెక్ట్. నేను చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నాను, తర్వాత తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు. నిర్ణయించింది మాత్రం 60-30-10. దాని తర్వాత నిర్ణయించిన తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని తక్కువే జనసేనకు వచ్చి ఉండొచ్చు, తక్కువే బీజేపీకి కూడా వచ్చి ఉండొచ్చు. దాని మీద కొన్ని అసంతృప్తులు వచ్చాయి, వ్యవహారం ఎన్నిటి మీద దాన్ని సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నారా లోకేష్ చెప్పినటువంటి అంశం ఏంటంటే 80-15-5 అనేటువంటి దాని మీద చెప్పారు అనేటువంటి. ఇది వాళ్ళ కేడర్కి ఆయన చెప్పారు. ఇది పైన కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ వాళ్ళు ముగ్గురు కూర్చొని ఎన్నికలకు ముందు ఫైనల్ చేస్తారు. దానికి మిగతా వాళ్ళందరూ అంగీకరించి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధమైన అవగాహన ఉంది. అయితే దీంట్లో ఈ 80-15-5 లేకపోతే 60-30-10 దాని ప్రకారంగా వెళ్తారా? ఇంకా లేదు అని అంటే జనసేన 2024 ఎన్నికల్లో త్యాగం చేసింది కాబట్టి జనసేనకి ఎక్కువ ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళు పోటీ చేస్తా అన్న చాట అవసరమైతే ఇంకా కొద్దిగా అదనంగా కూడా ఇచ్చేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి కూడా చేయొచ్చు. అదేం తప్పు కూడా ఏం కాదు. ఇలా ఎనికి తగ్గటం వల్ల తెలుగుదేశం పార్టీకి రానున్నటువంటి 29 ఎన్నికల్లో వీళ్ళు ఉమ్మడిగా ముందుకెళ్ళటానికి కావలసినటువంటి ఒక మంచి అవగాహనతో ముందుకెళ్తున్నారు అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏంటి అంటే ఏ నిష్పత్తులు నిర్ణయించినా సరే రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా ఈ విధమైనటువంటి పంపకం జరగదు. ఇది రాజకీయాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలకు అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా యూనిట్ గా జరగదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బలం ఉంటుంది. సపోజు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇక్కడ జనసేనకి ఎక్కువ బలం సపోజ్. అక్కడ అదే విధంగా మధ్యాంధ్ర లేకపోతే మిగతా రాయలసీమ వీటికి జనసేన తక్కువ బలం ఉండొచ్చు. అక్కడ తెలుగుదేశం ఎక్కువ, వాళ్ళకి జనసేనకు బలం లేని చోట తెలుగుదేశం ఎక్కువ తీసుకోవచ్చు, జనసేనకు బలం ఉన్న చోట జనసేన ఎక్కువ తీసుకొని తెలుగుదేశం తక్కువ తీసుకోవచ్చు. అదే విధంగా బీజేపీ వాళ్ళకు రూరల్లో పట్టులేదు, అసలు ఎక్కడా పట్టులేదు బీజేపీ వాళ్ళకి. వాళ్ళని అవసరం రీత్యా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి పంచాయతీలు ఎంపీటీసీల విషయంలో వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకుండా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ విధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తున్నాయి. బహుశా 29 ఎన్నికల వరకు ఈ విధంగానే వెళ్ళేటువంటి అవగాహన కూడా ఉంది. మీరు ఇప్పుడు మాత్రమే కాదండి, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఎలాగైతే మాకు ఇన్ని కావాల్సిందే అనే ఒక మాట్లాడినప్పుడు ఇదేదో విభేదాలు తెచ్చేటువంటి విధంగా ఉంది అనేటువంటి జనంలోకి ఎలాగైతే కొంత వెళ్ళినటువంటి పరిస్థితి ఉందో, భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో అతి తక్కువ సమయంలోనే ఈ ప్రభుత్వంలో ఏవైనా నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలుగా జనసేన భావిస్తే వాటి మీద మిత్రులుగా ఉన్న, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సరే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ తప్పు ఉంది అని మేము భావిస్తున్నాం మా పార్టీ తరఫున, మీరు మన ప్రభుత్వంలో దీన్ని సరిచేయండి అనేటువంటి విధంగా బహిరంగ ప్రకటనలు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇది నేను అంతర్గతమైనటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను నేను ఒక నిశ్చితంగా పరిశీలిస్తున్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడినటువంటి నేపథ్యంలోనే నేను చెప్తున్నాను. ఇదేమి రాజకీయ వ్యూహం కోసమో లేకపోతే వీళ్ళిద్దరు పోట్లాడుకున్నట్టు కనపడి వైసీపీని డ్యామేజ్ చేయడం ఇది కాదు. ఎందుకు అనంటే ఇందాక తెలుగుదేశము అధికార ప్రతినిధి చెప్పారు, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీల మధ్య. అదే దాన్ని బహిరంగంగా వాళ్ళు ఆ విధంగా వెల్లడించేదానికి మా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, మా ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు కూడా ఏదైనా మాట్లాడొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కార్యకర్తల్లో కొంత గందరగోళానికి అవకాశం ఏర్పడింది. అరే మన ప్రభుత్వంలో ఉండి డిప్యూటీ సీఎం ఎలా అంటున్నారు ఏంటి,
మన ఇది ప్రభుత్వానికి నష్టం కదా అని అంటే, ఒకవేళ డిప్యూటీ సీఎం ఒక మాట ఈ ప్రభుత్వంలో ఈ విధంగా నిర్ణయం చేయటం తప్పు, సపోజ్ ఒక ఉదాహరణ చెప్తున్నాను, అదే కాకపోవచ్చు కానీ సపోజ్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ ప్రభుత్వము అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో 2వ ఫేజ్ భూ సమీకరణకి వెళ్ళాలని అనుకున్నాం. దాని తర్వాత 3వ ఫేజ్ కూడా భూ సమీకరణకి వెళ్ళాలనుకున్నాం. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో అంతర్గతంగా జనసేన పార్టీ ఇదేమన్నా నెగిటివ్ అయిద్దా, ఇది రైతులకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందా, రైతులకు సంబంధించినటువంటి దాంట్లో మనం మాట్లాడి ముందుకెళ్ళాలి అని తన డిసెంట్ ని కేబినెట్ లో ప్రకటించింది. ఇది అంతర్గతంగా జరిగిన వ్యవహారం. కానీ భవిష్యత్తులో ఇలాంటి అంశాల మీద నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు, నేరుగా నాదెండ్ల మనోహర్ మాట్లాడొచ్చు. దాని మీద ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని సరి చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. దానివల్ల లాభమే జరగవచ్చుగా, నష్టమే జరగాలని లేదుగా. ఈవెన్ మీరు అన్నట్లుగా అంతర్గతంగా జరిగినటువంటి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంతర్గతం ఏముంది, క్యాబినెట్ భేటీలోనే ఆ అభిప్రాయం వెలిబుచ్చారు అనగానే ఒక 6 నెలల పాటు దాన్ని డిఫర్ చేసుకున్నారు, ఇది ఆపారు. మనకు గుర్తుంది. అంటే ఆ జనసేన చెప్పేటటువంటి అభిప్రాయాలకి మేము కన్సిడర్ చేస్తున్నాము, గౌరవిస్తున్నాము అనే ఒక సిగ్నల్ పంపారు. అదే కాదు, నాకు గుర్తున్నంత వరకు లులుకి విజయవాడలో పాత బస్ స్టాండ్ ఎలకేషన్ కూడా విషయంలో జనసేన అభ్యంతరం వ్యక్తం చేసిందని విన్నాను నేను. అది కూడా ఇప్పుడు లులు కూడా వెనక్కి తగ్గారు, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు ఎలకేషన్ని, ఆ బస్ స్టాండ్ ప్రాంతం ఇవ్వకూడదని చెప్పేసి. కాబట్టి ఈ రకమైనటువంటి మీరు అన్నట్లుగా అది కొంత సొంత అభిప్రాయాలు అయినా కానీ పరస్పరం ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకునే కార్యక్రమమే ప్రస్తుతం వరకు అయితే కనపడుతుంది. అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు, అంతే కదా, యాజ్ అని హోల్. ఒకటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ అనేటువంటిది చాలా పక్కాగా పకడ్బందీగా ఉందండి. ఇది చిన్న చిన్న అభ్యంతరాలు, అవాంతరాలు, వ్యతిరేకతలు వాళ్ళ మధ్య వస్తాయి, అది బహిరంగంగా కూడా కనపడతాయి అని నేను చెప్తున్నాను. భవిష్యత్తులో అయినా సరే 2029లో వాళ్ళు కలిసి ముందుకెళ్ళటమే వాళ్ళ లక్ష్యంగా ఉంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఒకవేళ ఈ విధంగా వెళ్ళలేదు అనుకోండి, ఈ విధంగా మనం వెళ్ళకపోతే 2019 ఎలక్షన్ నాటికి ఏ విధంగా అయితే 3 పార్టీలు విడిపోయాయో ఆ విధంగా ఎన్నికల సమయానికి విడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. మళ్ళీ అలాంటి అనుభవం రాకూడదు. కాబట్టి మనం ఏమైనా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుందాం, బహిరంగంగా వచ్చినా సరే దీన్ని ప్రజాస్వామ్యతంగా డిస్కస్ చేద్దాం అనేటువంటిది పార్టీలో అధినాయకుల మధ్య జరిగినటువంటి చర్చ. ఇది నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు నేను చెప్తున్నాను. నాకు ఆ విధమైనటువంటి సోర్స్ ఉంది. అందుకనే ఇందాక మీరు చెప్పినటువంటి దాంట్లో భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు 2వ ఫేజ్ భూ సమీకరణకి వెళ్తుంది కానీ సీరియస్ గా వెళ్ళటం లేదు, రైతుల మీద ఒత్తిడి పెట్టడం లేదు, రైతులకు ఆమోదం లేకుండా చేయటం లేదు, రైతులు అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం. రెండోది మీరు గమనిస్తే మొన్న అంతకుముందు ఒకసారి ల్యాండ్ ఆర్డర్ మీద మాట్లాడారు, అప్పుడు పెద్ద చర్చ జరిగింది. ఏది నేను హోంమంత్రి అయితే అని మాట్లాడినాడు, దాని మీద నెగిటివ్ గా చర్చ జరిగింది. కానీ మొన్న అదే పవన్ కళ్యాణ్ ఇదే హోంమంత్రిత్వ శాఖ మీద మాట్లాడినప్పుడు ఎస్ గో హెడ్ అని సీఎం చెప్పారు కాబట్టే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో హోంమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ చేశారు. తప్పేం కాదు, యాజ్ ఏ డిప్యూటీ సీఎం హీ హ్యాస్ ఏ రైట్. అందుకని ఆయన ప్రకటన చేయడానికి తప్పు కూడా ఎవరు అనలేదు. టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా జరిగాయి. దానిలో భాగంగానే ఈగిల్ చీఫ్ రవికృష్ణ కదా ఆయన పేరు, ఆయన్ని పిలిపించుకొని కూడా మాట్లాడారు. సో ఎస్, వాస్తవంగా ఈ అంశాలు మాట్లాడాల్సింది ఎవరు? హోంమంత్రి మాట్లాడాలి. లేదు అంటే ల్యాండ్ ఆర్డర్ తన దగ్గర ఉన్నటువంటి సీఎం మాత్రమే మాట్లాడాలి. డిప్యూటీ సీఎం కి మామూలుగా అయితే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఈ హ్యాస్ నో రైట్స్. కానీ ఈయన ఒక ప్రభుత్వంలో కమాండ్ ఇన్ చీఫ్, సెకండ్ ఇన్ కమాండ్ చీఫ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి హక్కులు అధికారాలని దఖలు పరిచారు చంద్రబాబు. ఇది నష్టం కూడా కాదు ప్రభుత్వానికి, లాభమే తప్ప నష్టమేం లేదు దీనివల్ల.
ఒక మంచి పని చేయటానికి ఒకళ్ళు ముందుకొచ్చినటువంటి క్రమంలో దాంట్లో అన్ని చంద్రబాబు నాయుడు బాధ్యతలు ఎందుకు నిర్వర్తించాలి? కొన్ని బాధ్యతలు ఇప్పుడు పార్టీలో గాని మిగతా విషయాల్లో గాని నారా లోకేష్ నిర్వహిస్తున్నాడు. ఒక రకంగా పరిధి దాటి కూడా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసి అయితే సకల శాఖ మంత్రిగా ఈ రోజున నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. అయినా సరే ఆయన చేసే పనులేమి ఉపయోగపడే పనులుగానే ఉన్నాయి తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి లాగా నీకు ఎడదొబ్బే పనులు, ముఖ్యమంత్రిని పక్కన పెట్టేసి ఏది పడితే అది చేసి అధికారులతో ఉద్యోగులతో చర్చలు జరిపి దాన్ని నానా యాగి చేసి గందరగోళం చేసే పనులు చేయట్లేదు కదా. ఇతర దేశాలకు వెళ్ళి లేకపోతే కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరిపి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగమే తప్ప లాస్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి చేసినటువంటి పనులు కూడా ఇప్పుడు ఉపయోగపడింది కాబట్టి ఇంకోటి నేను నష్టం లేదు. అందుకని నేను అంటున్నాను, బాగా 3 పార్టీల మధ్య ఒక మెచ్యూరిటీ కనపడుతోంది. ఇది మరింత బలంగా ముందుకెళ్ళటానికి 2029 ఎన్నికల్లో మరింత బలంగా ముందుకెళ్ళటానికి ఇదంతా ఉపయోగపడేటువంటి అంశంగా ఉండబోతుంది. కానీ ఎంత పర్సెంటేజ్ ఎవరు పోటీ చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే ఎన్నికలకు ముందు ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒక నిర్ణయం చేసిన తర్వాత కింది నాయకత్వం అంతా కూడా యథావిధిగా అంగీకరించి ముందుకెళ్లేటువంటి వాతావరణం, ప్రజాస్వామిక వాతావరణం 3 పార్టీల్లో ఉంది. ఇది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు కూడా మంచిదండి. ఈ విధంగా 3 పార్టీలు కొట్టుకున్నాయి అనుకోండి, 2019 ఎన్నికల్లోనే గందరగోళం అయ్యి మన రాష్ట్రం డెవలప్మెంట్ జరగాల్సిన విషయంలో చాలా నష్టపోయాం ఆ రోజున. 2019 ఎన్నికల ముందు 2 ఏళ్ల పాటు అందుకని ఇలాగా కలిసి ఉండటం అనేటువంటిది 3 ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో గందరగోళం వస్తే ఎట్లా? 29లో ఎవరైనా గెలుస్తారు ఓడతారు సెకండ్ అంశం. ముందు ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత 164 సీట్లు 21 ఎంపీ సీట్లు ఇచ్చి ఎందుకు ఇచ్చారు? 3 కలిసి ఉన్నారు, వాళ్ళని ఓడిద్దాం అనుకున్నారు, వీళ్ళని గెలిపిద్దాం అనుకున్నారు. 3 కలిసి ముందుకెళ్ళాలి. ఇది 29 వరకు ఇచ్చినటువంటి మ్యాండేట్. కాబట్టి ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. మీరు గిలికజ్జాలు పెట్టుకొని పోట్లాడుకున్నారనుకోండి ప్రజలు హర్షించరు. కాబట్టి ఈ పార్టీలు అందుకు అనుగుణంగానే వెళ్తాయి అనేటువంటిది నా అభిప్రాయం. ప్రజలు హర్షించడం, ఈవెన్ వైసీపీ కూడా హర్షించకుండా ఇతోధికంగా సహాయం చేస్తుంది. బెదిరించి మేము వస్తే మామూలుగా ఉండదని చెప్పేసి ఇంకా కలిసి ఉండటానికి మంచి సిమెంట్ వేసి మరి వాళ్ళిద్దరిని కలపడానికి బాగా దగ్గర కావడానికి ట్రై చేసి మరి ఏం స్ట్రాటజీలు నాకు అర్థం కావట్లేదు. మరి స్ట్రాటజీలు ఏమన్నా మార్చుకోవాలా, లేకపోతే అది పెక్యులియర్ అండ్ ఎక్స్క్లూజివ్ స్ట్రాటజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా చూద్దాం. మరో కీలకమైనటువంటి టాపిక్